సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలండి: ధనియాలు, 1 స్పూన్ మెంతులు, హాఫ్ కప్ పచ్చెనపప్పు, పావు వంతు మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం బియ్యం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మెంతుల్ని వేపుకుందామండి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి సాంబార్ పొడికి. ముందుగా మెంతులు వేయించుకుంది. వేగిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకుంటాం. ధనియాలు వేగుతుండగానే కొంచెం ఇందులోకి పచ్చెనపప్పు అండి, అలాగే కొంచెం మినప్పప్పు, ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నామండి. బాగా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలండి, ఒక 2 స్పూన్లు వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూన్ బియ్యం అండి. ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందామండి. చల్లారిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. అంతే అండి, మన సాంబార్ పొడి రెడీ అయిపోయింది. 1 మంత్ దాకా వాడుకోవచ్చండి. ఇది ఫ్రెష్గా ఉంటుంది.